నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో తిరుపతి ప్రసన్న గంగమ్మ తల్లి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పూజా కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. శంఖారావం అనే పేరుతోటి ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. రాబోయేటటువంటి 10 రోజుల్లో నియోజకవర్గం మొత్తం బూత్ పరిధిలో ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను వివరించడం, అలాగే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం, ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో రాష్ట్రం మొత్తం కూడా మొన్న అందరూ చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తే ఎంత అద్భుతమైన స్పందన అనేది వచ్చిందో. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంత చారిత్రకమైన అవసరం అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం అనేది చేయటం జరిగింది. వ్యూహం నాకు వదిలేయండి, మీరు పని చేయండి, నన్ను నమ్మి పని చేయండి అని చెప్పనేసి వాళ్ళ కార్యకర్తలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి చోట టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సోదర భావంతో పనిచేసేటటువంటి వాతావరణం మరింత మెరుగుపడింది. మొన్న సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్వహించిన సభతో అందరిలో ఒక నూతన ఉత్తేజం అనేది వచ్చింది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని అలాగే జనసేన పార్టీ విజయం రెండూ కలిపి పొత్తుతో వెళ్తున్న ఈ విజయాన్ని ఎవరూ ఆపలేరు, సహకరించవలసిందిగా కూడా ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ అలాగే మనకి ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా పేదలకి వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాలు ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు పాడి పంటల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మంచి మనసుతో నిండు మనసుతో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.